ఓకే అండి, వచ్చిందిలేండి. మనం ఇప్పుడు ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 20 విశ్వావధానుల వృత్తాంతము. ఆ కథను మనం విన్నాము ఇప్పుడు. అందులో సగం విన్నాము, రేపు విన్నాము ఇంకొక సగము. దానిలో ఉన్న అంతరార్థం చూద్దాం ఇప్పుడు. శ్రీపాదుడు దివ్య దర్శనము, ఆయన రూపంలో కనిపించినా గానీ ఆయన చేతుల్లోంచి ఇట్లా దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి అని చెప్పినప్పుడు ఆయన రూపం కంటే కూడా ఆ చేతుల్లోంచి అట్లా ఒకలాంటి ప్రేమ తరంగాలు ప్రవహించినాయి అని చెప్తారు అక్కడ మనకి. దానిలో ఆయన చూడంగానే ఆనందం ఆశ్చర్యంగా ఉంటది. శ్రీపాదుడు మానవ రూపంలో కనిపిస్తాడు కానీ ఆయన నిరాకార పరబ్రహ్మమే అని చెప్పి ఆయనకి అర్థమవుతుంది అని చెప్తారు ఇక్కడ. ఆయన కన్నుల్లోంచి కాంతి, శాంతి, ప్రేమ, జ్ఞానం భక్తులు అడగకుండానే ప్రసాదం అవుతున్నాయి అని చెప్తున్నారు అక్కడ. సో ఇక్కడ అంతరార్థం ఏంటంటే, ఇక్కడ ఏదైనా కానీ ఎవరైనా గురువు అంటే కేవలం ఒక కళ్ళతో ఆయన రూపము, ఆయన ఏం చేసుకున్నారు, ఏం బట్టలు వేసుకున్నారు, ఎట్లా ఉన్నారు, దీనికంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏ గురువు అయినా ఆయన లేదా ఆమె ఎవరైనా కానీ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మన మనసులో కలతలు పెరగకూడదు, తగ్గాలి. హృదయంలో శాంతిగా ఉండాలి. మనలో ఉన్న అహంకారం కరిగిపోయి భక్తి మేల్కొనాలి. సో అలాంటి దైవము నిరాకారమైన భక్తుని హృదయానికి అందడానికి మానవ రూపంలో దర్శనం అందుకే ఇస్తారు. ఎందుకంటే మనకి మానవ రూపంలో కనిపించకపోతే మనకి దేవుడిని తెలియట్లేదు కదా. ఎందుకంటే దేవుణ్ణి మనం కూడా ఒక మానవ రూపంలో ఊహించుకుంటున్నాం. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, ఇంకొకళ్ళని ఒక ఒక మనలాంటి ఒక రూపంలోనే ఊహించుకుంటున్నాం మనం. యాక్చువల్ గా దేవుడు అనే వాళ్ళు ఒక రూపానికి కంటే అతీతం వాళ్ళు కదా. ఒక చైతన్యం అంతే, అది సుప్రీం కాన్షియస్నెస్ అనేది. కానీ మనకి అర్థం కాదు కాబట్టి మనకి అర్థం కావడం కోసం ఒక రూపానికి వచ్చారు. ఇక్కడ కూడా శ్రీపాద శ్రీవల్లభులు కూడా మనకు అర్థం కావడం కోసం ఒక రూపానికి వచ్చారు అని చెప్తున్నారు ఇక్కడ. సో తర్వాత శ్రీపాదుడు భక్తుని దగ్గరికి రమ్మని పిలుస్తాడు. అంటే భక్తుని చైతన్యాన్ని, అంటే తనలో ఉన్న కాన్షియస్నెస్ ఇంకొంచెం పెంచడానికి రమ్మని పిలిచి దండం పెట్టుకోవచ్చు. ఆయన చేతుల నుంచి శాంతి తరంగాలు, ప్రేమ తరంగాలు వెళ్ళిపోయి ఆ మనసు నీ హృదయాన్ని తాకుతాయి. ఇప్పుడు వచ్చి దండం పెట్టుకోమని అంటే ఏంటంటే ఆయన వేరే లోకాలకు వెళ్ళిపోయినట్టు అనుభవం కలుగుతుంది అని చెప్తాడు అక్కడ. సో ఆయన శ్రీపాదుడి పాదాలు తాకంగానే నాకు శరీరం తేలిగ్గా అయిపోయింది అంటారు. ఏంటంటే ఇక్కడ గురువు పిలవడం అనేది అసాధారణమైన, మామూలు సాధారణమైన పిలుపు కాదు అక్కడ. ఆయన మన ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పుతారు. దైవాజ్ఞలో మేల్కొల్పే దైవాజ్ఞ. మనం ఒక గురువు వైపు ఒక అడుగు వేస్తే గురువు మన వైపు బోలెడు అడుగులు వేసి మన అంతరంగాన్ని కూడా శుద్ధి చేసి శక్తిని ప్రసరింపచేస్తారనమాట. పాద స్పర్శ అని అంటే భౌతిక చర్య మాత్రమే కాదు, ఆ అహంకారాన్ని ఉంచి ఎప్పుడు కూడా నమస్కారం అంటారు. నా నా అంటే నో, నా మై ఆస్కారము, నమస్కారానికి మీనింగ్ అది. నో మై అంటే నేనంటూ ఏమీ లేదు, అంతా నువ్వే. నో ఆస్కార్, నేను అనే అహంకారాన్ని మొత్తం పూర్తిగా సమర్పించాడు అనమాట. నాట్ మీ, నేను అక్కడ నేను అనేది లేదు, మొత్తం నీకు ఇస్తున్నామన్న దైవ సమర్పణ చేయటం. అలాంటిది ఇక్కడ నమస్కారం, వెళ్ళి వంగి నమస్కరించడం అంటే అలాంటి నమస్కారం చేయాలి. వెళ్ళి ఏదో ఓకే ఇలా అనడం, లేకపోతే ఇలా వెళ్ళి అనేసుకోవడం కాదు. అంత నేను అనేది లేకుండా మొత్తం నీకు ఇస్తున్నామన్న కంప్లీట్ సరెండర్నెస్ తో చేయాలి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాప పురుషుడు బయటకు వస్తారు. దాన్ని నాలాగా ఉన్నాడు కానీ అని చెప్పేసి, నాలాగా ఉన్నాడు కానీ నాకు తెలియదు అంటాడు. అంటే మనలో పుణ్య పురుషుడు ఉంటారు, పాప స్వరూపం రెండు ఉంటాయి. మనం దేన్ని యాక్టివేట్ చేస్తున్నాము, దేనికి మనం పాలుపోసి పెంచుతున్నాము అన్నది చూసుకోవాలి. మనది ఏదైనా ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనానికి మనం నీళ్లు పోస్తేనే కదా అది పెరిగేది. అన్ని ఇస్తేనే. అలాగే మనలో కూడా రెండు ఉన్నాయి, పాప పుణ్యం ఉంది, పాప స్వరూపం ఉంది, పుణ్య స్వరూపం ఉంది. దేనికి మనం మన ఆలోచన ద్వారా దేనికి ఎక్కువ ఇస్తున్నాం అనేది మనం చూడాలన్నమాట. భక్తుడి కళ నుంచి, తర్వాత శరీరాల అవయవాల నుంచి నల్లని కాంతి బయటకు వచ్చేస్తాయి. అతను చూస్తాడు, అది నాలానే ఉంది, వికృతమైన మానవ రూపం ఉంది అని అంటాడు. శ్రీపాదుడు అది నీ పాప శరీరమే, నీ పాప వ్యక్తిత్వమే అని చెప్తాడు. అంటే ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. మానవంలో ఉన్న పాప వ్యక్తిత్వం ఉన్న పుణ్య వ్యక్తిత్వం ఉంటుంది. మనం శ్రీపాదుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడినప్పుడు ఆయన మనలో ఉన్న పాప వ్యక్తిత్వాన్ని తీసేస్తాడు అని చెప్తున్నాడు. ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఇది. ఒకటి దిగజార్చే ప్రవృత్తి, ఇంకోటి పైకి లేపే ప్రవృత్తి అన్నమాట. మన దురాలోచనలు, స్వార్థం, అహంకారం, లోభం, కోరికలు, దురాశలు ఇవన్నీ కూడా కలిపి పాప వ్యక్తిత్వాన్ని మనం నిర్మిస్తాయి. నిర్మిస్తాయి అన్నమాట. ఆధ్యాత్మిక సాధన అంటే
పాప ప్రవృత్తిని కలిగించి పుణ్య ప్రవృత్తిని కూడా చివరి దాకా తీసుకుని వెళ్ళి ముక్తి పొందటం అనమాట. సో ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఆ పాపాన్ని తీసేశాడు. అక్కడ శ్రీపాద స్పష్టంగా చెప్తాడు, పాపం నుండి మాత్రమే కాదు పుణ్యం నుంచి కూడా విడుదలవ్వాలి. ఎందుకంటే పుణ్యం ఎక్కువైపోయినా కానీ మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇదే భూమి మీదకి రావాలి కదా. ఈ రెండింటిని దాటి వెళ్ళాలి అని చెప్తున్నారు. అప్పుడే విముక్తి వస్తుంది. పుణ్యం ఉన్నత లోకాలకు తీసుకెళ్ళినా కానీ పాపమేమో ఇక్కడ బంధిస్తుంది. పుణ్యమేమో కొంచెం ఉన్నత లోకాలు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని అనుభవించడానికి కూడా రావాల్సిందే. ఇక్కడ మనిషి సాధారణంగా పాపం పోతే చాలా అనుకుంటాడు, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఏంటంటే పుణ్య ఫలాపేక్ష లేకుండా కూడా చేయాలి. పాపం ఇనప గొలుసు బంధం అయితే పుణ్యం బంగారు గొలుసు, అంతే. రెండు కూడా బంధాలే. రెండింటిని దాటి ఫలాపేక్ష లేకుండా దైవ స్వరూపంలో నిలబడినప్పుడు మాత్రమే ఆత్మ నిజమైన స్వేచ్ఛని పొందుతుంది అని చెప్తున్నారు. నిజమైన బ్రాహ్మణత్వం అంటే ఏంటి? జన్మ కాదు, బ్రహ్మ జ్ఞానానికి తగిన జీవితం. మళ్ళీ ఒక బ్రాహ్మణులో పుడితే బ్రాహ్మణత్వం కాదు అని మళ్ళీ చెప్తున్నారు మనకి ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఈ 13వ శతాబ్దంలో ఎప్పుడో ఇది జరిగినప్పుడు ఆ బ్రాహ్మణులు మేమే చాలా గొప్ప అన్నది చాలా ఎక్కువ ఉండేదప్పుడు. అందుకని నేను 10 సార్లు దాని గురించి నొక్కి వక్కాణిస్తున్నారు. అప్పటికీ కాదు ఇప్పటికీ ఉంది, బట్ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదన్నమాట. శ్రీపాదుడు బ్రాహ్మణ ధర్మాన్ని వివరించాడు. ఏంటంటే బ్రాహ్మణుడు సత్వగుణంతో ఉండాలి, ఎప్పుడూ సత్వగుణంతో ఉండాలి. వేద శాస్త్రాల్లో చెప్పిన కర్మల్ని ఇతరుల మేలు కోసమే చెప్పాలి. చెప్పి అవసరమైనంత ధనాన్ని వాళ్ళకి జీవితం, ఎందుకంటే బ్రాహ్మణులు మరి అవే చెప్పుకుని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా బతకాలి కాబట్టి వాళ్ళకి అవసరమైనంత ధనాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే వాళ్ళ పాప భారం కూడా తన పైకి వచ్చేస్తాయి అని చెప్తున్నారు. దాన్ని తపస్సు అగ్నిలో దహనం చేయగలిగిన వాడే దాన్ని ఏదైనా మనం తీసుకున్నారు పాప భారం, దాన్ని అగ్నిలో దహనం చేసేసుకుని వాళ్ళకి మంచిగా ఉండగలిగిన వాళ్ళే కనుక నిజమైన బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు. బ్రాహ్మణత్వం కేవలం జన్మతో రాదు, అది సత్యం. తపస్సు, సేవ, జ్ఞానం, పరహితం, స్వార్థరహిత జీవనం ద్వారా మాత్రమే వస్తుంది. ఇతరుల కోసం చేసే కర్మలు గొప్ప బాధ్యతను తీసుకుంటారు. ఆ బ్రాహ్మణులు నిజంగా తీసుకునే వాళ్ళంటే ఇతరుల కోసం మనం కర్మ చేస్తున్నారు, ఇతరుల కోసం పూజ చేస్తున్నారు. దేవుడికి ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, బ్రాహ్మణుడు మన కోసం పూజ చేసి ఆ దేవుడికి సమర్పిస్తున్నాడు అంటే అది అంత పవిత్రంగా చేస్తే ఆయనకి నిజంగా అంత తీసుకుని ఆ తపస్సుని అగ్నిలో దహనం చేసేసి అంత శక్తి కలవాడే అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. అంతేగాని కేవలం మంత్రాలు చదివేసి ఇతర దుఃఖాన్ని పాపాన్ని తపస్సు దయనం చేయలేకపోతే అతను బ్రాహ్మణుడు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక పాప పురుషుని అగ్నిలో దహనం చేసేస్తాడు. వెళ్ళిపోయి నువ్వు అగ్నిలోకి వెళ్ళమంటే ఆయన ఇష్టం లేకుండా వెళ్తాడు. అక్కడ గురు ఆజ్ఞ కాబట్టి. శ్రీపాదుడి చేతి నుంచి వెలువడింది ఏంటంటే పవిత్ర పదార్థాలు ప్రత్యక్షం. అది అయిపోయిన తర్వాత యజ్ఞానికి కావాల్సిన పవిత్ర పదార్థాలన్నీ వస్తాయి. పవిత్ర అగ్ని వెలిగిపోతుంది. భక్తుని శరీరం వచ్చిన పాప పురుషుడు వెళ్ళి అగ్నిలోకి వెళ్ళి దూకమనంటాడు. ఓకే, ఆయన భయంతో అది వెళ్ళేసరికి పాపం ఈ మనిషి భయంతో కేకలు వేస్తాడు. అయినా కానీ అగ్నిలో దహనం అయిపోతాడు. భక్తుని శరీరం అంతా అగ్ని జ్వాలలు వ్యాపించినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఆయనలో ఉన్న పాపాన్ని అంతా దహించేశాడు. అక్కడ శ్రీపాదుడు కన్నుల నుంచి వచ్చిన కాంతి, అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆయన కన్నుల నుంచి వచ్చిన కాంతితో అతను మళ్ళీ శరీరం చల్లబడిపోతుంది. అప్పుడు మా గురు కృపతో కర్మశక్తి కొన్నిసార్లు మధురంగా ఉండదు. అన్ని చోట్ల కూడా ఎప్పుడు స్వీట్ గానే ఉండదు. మనలో కూడా మన కష్టాలు పెడుతున్నారంటే మనం కూడా అలా దహించి లోపల ఉన్న దోషాలని తీసేసి మనం దైవం వైపుకి వెళ్ళేటట్టు చూస్తున్నారు అనమాట. లోపల ఉన్న దోషాలను దహనం చేసే అగ్నిలాగా ఉంటుంది. మనలో పాప ప్రవృత్తులు కాలుతున్నప్పుడు మనకు బాధగా అనిపిస్తుంది, కానీ గురు దృష్టి దాన్ని సహనీయంగా చేస్తుంది. గురు దృష్టి మన మీద ఉన్నప్పుడు దాన్ని చక్కగా చేస్తుంది. గురువు శుద్ధి చేస్తాడు, అలాగే రక్షణ కూడా ఇస్తాడు. దహనం కూడా ఒక కృపే, చల్లదనం కూడా ఒక కృపే. ఎందుకంటే మనలో పాప శరీరాన్ని దహనం చేయడం కూడా ఒక కృపే కదా. అలాగే మళ్ళీ పుణ్య శరీరానికి మళ్ళీ మనం చల్లదనం ఇవ్వడం కూడా ఒక కృపే. ఇక్కడ ఏమవుతుంది, పాప పురుషుడు దానం తర్వాత ఏమవుతుంది, ఆయనకి శరీర నాడులన్నింటిలో ఒక దైవ శక్తి ప్రవహించినట్టు అనిపిస్తుంది. ఏంటిదంటే భక్తుని శరీరంలో అనేక విద్యుత్ ప్రవాహాలు అనుభవం అవుతాయి. కుండల్ని మేల్కున్నట్టు అతనికి తెలుస్తుంది. నాడి హృదయ స్పందన నిలిచినట్లు అనిపించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు అతను. ఓకే, కర్మశుద్ధి జరిగిన తర్వాతే ఉన్నత ఆధ్యాత్మిక శక్తి సురక్షితంగా మేల్కొంటుంది. కుండల్ని మేల్కొల్పు అంటే కేవలం ఒక యోగికి అనుభూతి కాదు, అది అంతరంగికమైన శుద్ధి, పాప దహనం. గురుకృప కలిసినప్పుడు తర్వాత వచ్చిన చైతన్య ఉదయం, శరీరం, నాడులు, మనసు ఇవన్నీ దైవశక్తి ప్రవాహానికి పాత్రలుగా మారుతాయి అని చెప్తున్నారు.
భిక్ష తర్వాత ఏం చేశారు, మధ్యాహ్నం గురువారం రోజు శ్రీపాదుడు సమర్పించిన భిక్షను తాకి కమండలాన్ని జలాన్ని చల్లుతారు కదా, దాన్ని అష్టదిక్కుల్లోని బలిగా ఆహారంగా ఇచ్చారు. అంటే ఏంటి, ఆ అష్టదిక్కులకి కూడా ఆహారం సమర్పించారు అక్కడ. దేనికి ఇది అంటే దైవానికి సంబంధించిన ఆహారం సాధారణ ఆహారం కాదు. అది దైవానికి ఎప్పుడైనా మనం అక్కడ పెట్టామంటే అది ప్రసాదం అంటాం. మనం మామూలుగా ఉండిందే వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి మనం తింటే అది ప్రసాదం అంటాం కదా. అలాగే ఇక్కడ అష్టదిక్కులకి కూడా ఆహార సమర్పణ అంటే ఏంటి, సృష్టిలో అన్ని దిశలకి అన్ని శక్తులకి జీవరాశుల్లో గురుకృప పరిధిలో ఉన్నాయని చెప్పటం. గురుకృప దాని నుంచే. సో గురువు తీసుకునే భిక్ష వ్యక్తిగత సంతృప్తి కోసం కాదు, అది సామిష్టిక సాహిత్య అంటే మొత్తం అందరికి సమాజానికి ఉపయోగపడే శాంతి కోసం జరిగే యజ్ఞం అని చెప్తున్నారు. భక్తితో బంధింపబడితేనే అంటే ఆయన చెప్తారు కదా, ఇవంతా భక్తులకి ఎప్పుడైతే దేవుడు భక్తులు ప్రేమతో ఉన్నారో వాళ్ళకి నేను బంధీని అవుతాను అని చెప్తాడు శ్రీపాదుడు. నా భక్తుల ఇంట్లో వాళ్ళు భక్తితో నా బంధనాన్ని కట్టేశారు అని చెప్తారు. అక్కడ శ్రేష్ఠి సుబ్బయ్య శ్రేష్ఠి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వెంకట సుబ్బమాంబ హల్వా చేస్తుంది. వాళ్ళ మనవరాలేమో నువ్వు రాఖీ కట్టించుకున్నా, నేను రాఖీ కడుతుంది దీనికి. సో రాఖీ కడితే వాసవి మాత. సో వాసవి రాఖీ కట్టి, నువ్వు నిజంగా నేను కనుక రాఖీ కడితే కనుక ఆయన భర్త ఏదో ప్రాబ్లంలో ఉంటుంది, నువ్వు కనుక నిజంగా నేను రాఖీ కట్టింది నిజమైతే కనుక నువ్వు నా భర్తని దీన్ని ఈ హల్వా నువ్వు స్వీకరించాలి, నా భర్తని కాపాడాలి, నాకు నా భర్త దీర్ఘాయుష్ని ప్రసాదించాలి, నాకు సుమంగళిగా ఆశీర్వాదం ఇవ్వాలి అని అక్కడ ఎక్కడుంచో కోరుకునేసరికి ఈయన అక్కడ దైవాన్ని శాస్త్రవాదంతోనూ బలంతోనూ మనకు ఎన్నో శాస్త్రాలు చదివేసి బలంగా మనం ఎన్నో చేసేస్తే భరించలేము. ప్రేమతో, నిజమైన ప్రేమ శ్రద్ధ, ఆ ప్రేమ తత్వం అనేది హైయెస్ట్ వైబ్రేషన్ అని చెప్తారు మనకి ఈవెన్ మెడిటేషన్ లో కూడా కదా. సో ఆ ప్రేమ శ్రద్ధ ఉన్నప్పుడు భక్తి, అప్పుడే దైవాన్ని మనం ఆకర్షించగలుగుతాము. సో భక్తుని ఇల్లు భక్తితో నిండి గురువుతో సూక్ష్మ రూపంలో కాదు, ఆయన అవసరమైతే స్థూల రూపంలో కూడా వచ్చి స్వీకరిస్తాడు అక్కడ. ఇక్కడ హల్వా అనేది ఆహారం కాదు, ఆయన ప్రేమతో చేసిన ప్రేమ స్వరూపమైన నైవేద్యం కదా. అందుకనే శ్రీపాదుడు ఆ హల్వాని తీసుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. అనేక జన్మల పాపాల నుంచి కూడా నశింపజేసేస్తుంది. కొంత ప్రసాదాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు, కొంత భూమిలోకి వెళ్తుంది. అంటే ఏంటి, మళ్ళీ ఆ ప్లేసెస్ అన్ని దిక్కులన్నీ కూడా పవిత్రం చేస్తున్నాడు. తర్వాత భూమి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. ప్రసాదం అందరికీ పంచిపెట్టినా కానీ ఆ ప్రసాదం కరిగిపోదు అనమాట. మహాప్రసాదం అంటే ఏంటి, కేవలం తినే పదార్థం కాదు, అది దైవ సంకల్పంతో కృపాశక్తి కలిగి దైవ కృప కలిగి వెళ్ళింది. ఆహారంలో ప్రసాదం ఏమో దైవలోకాలకు వెళ్ళటం, భూమిలో ప్రసాదం ఏమో సూక్ష్మ శక్తులకి ప్రసాదంగా ఇచ్చేశారు ఆయన. గురుకృప పరిమితమైంది కాదు, అది అందరికీ ఎంత పంచినా గానీ తరగదు. అది ఒక గురుకృప కొంత ఉంది, అది ఇచ్చేస్తే అయిపోదు. భక్తితో తీసుకున్న ప్రసాదం ఏంటి, శక్తికే కాక మన శరీరానికే కాకుండా మన లోపల ఉన్న కర్మ శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది అని చెప్తున్నారు. అది ఇక్కడ గురుచరుణి వస్తారు కదా, గురుచరుణి ప్రవేశం ఇక్కడ గురుచరుణి రావడం మనకు చెప్తుంది. పద్మశాలి కులానికి చెందిన వాడు అని చెప్పారు మనకి. శ్రీపాదుడు అతనికి ప్రసాదం ఇచ్చాడు. నువ్వు అనేక రోజులుగా నాకు నైవేద్యాన్ని సమర్పిస్తున్నావు, శ్రీ గురుపాదాల వద్ద శరణు కోరుతూ పవిత్ర జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు, ఈ రోజు నీకు శ్రీ గురుది చేతుల నుంచి ప్రసాదాన్ని పొందావు అన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి. శ్రీపాదుడి కృప ఒక జన్మకి గాని, ఒక కులానికి కానీ, ఒక వృత్తికి గాని ఆధారంగా ఉండదు. అది అందరికీ ఈక్వల్ గా ఉంటుంది. భక్తి పవిత్ర జీవనం మనం చేసేది గురువు శరణాగతి ఆధారంగా ఉంటది అంతే. గురుచరుణుడు ఇక్కడ పద్మశాలి చెందినాడు. అతని భక్తి అతని గురుకృపకి అర్హుని చేసింది. అతడు దైవ దృష్టిలో భక్తి గొప్పది కానీ ఏ కులం అన్నది కాదు, కుల గర్వము గొప్పది కాదు. శ్రీపాదుడు యోగ నిద్ర గురించి మాట్లాడారు. తర్వాత శ్రీపాదుడు మధ్యాహ్నం యోగ నిద్రలో ఉంటారు. మనసు ద్వారా సూక్ష్మ లోకాలకు వెళ్ళి ప్రయాణించి వస్తారు. ఎవరు విశ్రాంతిని భంగం చేయొద్దని చెప్తారు కదా అక్కడ. సద్గురు విశ్రాంతి తీసుకున్నట్టు కనిపించినా ఆయన నిజంగా విశ్రాంతి కాదు, ఆయన ఇంకొక లోకంలోకి వెళ్ళి ఆయన చైతన్యం అంటే ఆయన కాన్షియస్నెస్ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళి పనిచేస్తూనే ఉంటుంది. గురువు స్థూల శరీరంలో కనిపించింది ఒక చిన్న భాగమే, ఆయన మొత్తం అంతా కూడా ఆ సూక్ష్మ శరీరంలో అనేక లోకాల్లో అనేక జీవుల్లో సాగుతూనే ఉంటుంది. అందుకే గురు సమక్షంలో ఒక నియమము, వినయము, ఆజ్ఞ, ఏదైనా ఒక డిసిప్లిన్ గా ఉండడం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. గురుతత్వం నిరాకారం నుంచి సాకారం అవడం. గురుచరుడు శ్రీపాద స్వరూపాన్ని
వివరించుతా ఉంటాడు అక్కడ. నిరాకార నిర్గుణ పరబ్రహ్మము, అనేక విశాల సృష్టి స్థితి లయకారణము, ఆయన ఆయన సంకల్పంతోనే శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించాడు. ఆ దత్తాత్రేయుడు ఈ యుగంలో శ్రీపాద శ్రీ వల్లభుడిగా కనిపిస్తాడు అని చెప్తున్నాడు మనకి ఇక్కడ గుడిచరంటూ. ఆయన నిరాకారుడు అయినా కానీ మన కోసం మానవ రూపంలో, మనం కనుగోవడం కోసం మానవ రూపంలో కనిపించాడు. నిర్గుణుడైన గుణాలతో కనిపిస్తాడు, కానీ అన్ని దేవతల్లోనూ సమగ్ర స్వరూపంగా ఒకే దేవతలలా కనిపిస్తాడు అని చెప్తున్నారు. గురువు అంటే ఏంటి? కేవలం ఉపదేశకుడు కాదు. గురువు మనలో ఉన్న చైతన్యాన్ని, మనలో ఉన్న సాకారమైన చైతన్యం, ఏదైతే పుణ్య చైతన్యం ఉంది కదా, అది ఆ చైతన్య రూపం. భక్తుడు ఏ దేవతను ఆరాధించినా కానీ ఆయన ఏంటి పడుకుని నేను ఇంకొక దేవతని ఏదైనా కష్టాలు అని అంటాడు కదా, ఏ దేవతను ఆరాధించినా కానీ అన్ని దేవతా తత్వాలు ఒకే గురు చైతన్యంలో ఉంటాయి. అన్ని యోగ మార్గాలు అంతిమ తత్వం ఒకటే, ఒక గురుతత్వమే అని చెప్తాడు. సృష్టి ప్రారంభం నుంచి ఋషులు వారి తపస్సు సాధన నుంచి దర్శనమిచ్చిన అనేక దేవతల రూపాలు కూడా శ్రీపాదుని దివ్య రూపాలే అని చెప్తున్నారు. భక్తుడు శివుణ్ణి, విష్ణువుని, దేవీమాతని, గణపతిని, సూర్యుడిని, దత్తాత్రేయుడిని వేరుగా ఆరాధించిన మూల చైతన్యం అయితే ఒకటే. ఆ మూల దైవ చైతన్యం గురు రూపంలో సంపూర్ణంగా ఉంటుంది. ఏది ఏ దేవతను తగ్గించేది కాదు. అన్ని కులాలు, అన్ని రూపాలు ఏకత్వం చూపేది ఒకటే అని చెప్తున్నారు ఇక్కడ. ఇక కర్మ రహస్యం తెలిసిన వాడు మాత్రమే ఆచారాన్ని ఆచరించగలడు. ఇప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని వంటి ఋషులు వేరు విధానాల్లో యజ్ఞాలు నిర్వహించేవారు అని మనం తెలుసు కదా పురాణాల నుంచి. మంత్ర రహస్యం, కర్మ రహస్యం తెలిసినాడు ఒక క్రియ చేయాలా, చేయకూడదా, వేరే విధంగా చేయాలా అనేది నిర్ణయించడు. శ్రీపాదుడు సర్వశక్తివంతుడు. కర్మ రహస్యం తెలిసిన వాడు కాబట్టి ఆయన వివిధ వ్యక్తులతో వివిధ విధాలుగా ప్రవర్తిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు అక్కడ. ఈ యజ్ఞం ఇలాగే చేయాలి, అట్లా ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆశీర్వదించాడు. బాహ్యంగా గురువు నువ్వు మంత్ర జపం చేయమని చెప్పొచ్చు, ఇంకొకళ్ళనేమో నువ్వు అసలు ఏం చేయదు కామ్గా కూర్చోమని చెప్పొచ్చు, ఇంకొకళ్ళని యజ్ఞం చేయమని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ కర్మ దాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ అందరినీ పరీక్షించడానికి ఎవరు ఆయన మాటని సరెండర్ చేశారు. ఇంకొకరిని ఇంకో రకంగా పరీక్షించవచ్చు. అది మనకి అర్థం కాకపోవచ్చు, కానీ గురువు కర్మ రహస్యాన్ని తెలుసుకుని, మన కర్మల రహస్యాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తాడు ఆయన. అందుకే గురు చర్యలకు సాధారణంగా మనం ఒక తర్కించి లేదా వాదించి మనం కొలవలేము. ఆయన ఎందుకు చెప్తున్నారు ఏంటి అన్నది. ప్రేమ శక్తి సర్వశక్తుల కంటే కూడా చాలా గొప్పది. ప్రేమగా ఉండడం అనేది గురుచరణుడు చెప్తాడు. ప్రేమ శక్తి అన్ని శక్తుల కంటే గొప్పది. పాపనారిలు, నరసింహవర్మ, వెంకటేశ్వర శాస్త్రి, శ్రీపాదుని పైన అమితమైన ప్రేమ, వాత్సల్య భక్తి ఉండేది కాబట్టి వారి ప్రేమ వలన శ్రీపాదుని కూడా తమ కోరికలకు అనుగుణంగా వాళ్ళకి ఏది కావాలన్నట్టే ఆ రకంగా ప్రవర్తించేవాడు ఆయన శ్రీపాదుడు. జ్ఞానం గొప్పది, దానికంటే తపస్సు గొప్పది, యోగము గొప్పది. కానీ వీటన్నింటినీ మించింది ప్రేమ. దేవుణ్ణి ప్రేమతో చేయడం అనేది. ప్రేమ దైవాన్ని కదిలించేసే అంత అత్యున్నతమైన శక్తి. వాత్సల్య భక్తి అంటే దేవునితో భయంతో, అమ్మ నువ్వు అది చేయి, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తే, ఇట్లాంటి కాదు. ప్రేమతో నువ్వు ఏం చేసినా చెప్పని నేను ప్రేమతో నిన్ను కొలుస్తాను. అది భక్తుడు దేవుణ్ణి బిడ్డగా భావిస్తే దేవుడు ఆ భక్తునింట్లో బాలుడిలాగా ఆడతాడు. ఇదే మహామాయ యొక్క మధుర రహస్యం అని చెప్తున్నారు. శాస్త్ర మార్గం దాటి కూడా దైవానుభవం సాధ్యం. గురుచరుడు ఏం చెప్పాడు? వేదాలు, శాస్త్రాలు, యోగం, జ్ఞాన మార్గం ద్వారానే దేవుడు అనుభవించే వారికి దేవుడు అనేక మార్గాల ద్వారా అనుభవం అవుతాడు. కానీ శాస్త్ర మార్గం దాటి కూడా దైవానుభవం సాధ్యం. దేవుడు పూర్తిగా స్వతంత్రుడు. అంటే మనం వేదాలు చదివితేనో, శాస్త్రాలు చదివితేనో, ఒక యోగం చేస్తే, ఒక యజ్ఞం చేస్తే, ఒక పూజ చేస్తే, ఒక వ్రతం చేస్తే మాత్రమే దేవుడు కాదు. అలా అయితేనే కాదు. ఇవన్నీ దాటి జస్ట్ ప్రేమగా నువ్వు మా ఇంట్లో ఉన్నావు, నువ్వు మా ఇంట్లో ఒక బాబు లాగా ఉన్నావు, అట్లా ప్రేమగా నీకు ఈరోజు పొద్దున్నే నేను నీకు ఏ టిఫిన్ చేస్తాను, నీకు పెడుతున్నా, అట్లా అంత ప్రేమగా అంతే ప్రేమగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏం పనికిరావు. అది ద హైయెస్ట్ వైబ్రేషన్ ఇస్ లవ్ యాక్చువల్లీ. శాస్త్రం దైవానికి మార్గం చూపిస్తుంది, కానీ దైవాన్ని పరిమితం చేయదు. ఓకే. శాస్త్రం ఏం చేస్తుంది? దైవానికి మార్గం చూపిస్తుంది. నువ్వు ఇదిగో ఇట్లా ఇలా చెయ్యని ఏదో ఒక భయం ఉండాలి కాబట్టి అది చూపిస్తుంది. కానీ అదొక్కటే దేవుడు కాదు. భక్తి, ప్రేమ, సమర్పణ, గురుకృప, ఇవి చాలా సార్లు దాటి పుస్తక జ్ఞానం ఎన్నిసార్లు చదివినా భక్తుడి హృదయంలో ఆ ప్రేమ రాలేదనుకోండి,
దేవుడు రాడు. దైవం వీటన్నిటి నియమాలకి దాటి ప్రేమకి మూలం, మూల కారణం అన్నమాట. గురుచరణుడు బాల్య భక్తి కష్టాల్లోనూ దత్తుని పట్ల విశ్వాసం. గురుచరుడు దత్త కుటుంబాల్లో జన్మించాడు కదా, ఇప్పుడు చిన్నప్పటి నుంచే దత్తుడిని ఆరాధించాడు. కానీ కుటుంబంలో ఆర్థిక కష్టాలు తగ్గవు, ఇంకా పెరుగుతాయి ఆయనకి. సో పెద్దలు నీకు దత్తుని కృపలేదు, ఇంకో దేవతని కులదైవంగా స్వీకరించని చెప్తారు. భక్తి ఉన్న వారికి కష్టాలు రావని కాదు, ఎందుకంటే మన కర్మల ప్రకారం మనం ఏమి రాసుకుని వచ్చామో అవే ఉంటాయి కదా. సో భక్తుండి దేవుణ్ణి వెళ్ళి ప్రార్థిస్తే కష్టాలు పో, మనం వెళ్ళి నేను ఈ వ్రతం చేస్తాను ఇది తీసేయమని చెప్తే ఒక డీలింగ్ చేస్తున్నట్టు అనమాట. అది అలా ఏం కాదు, అవి వచ్చేవన్నీ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు భక్తుడికి విశ్వాసం పరీక్షించడానికి కూడా వస్తాయి. కొన్నిసార్లు దేవతను మార్చితే సమస్యలు తిరిగిపోతాయి అని చెప్పి కదా చెప్పారు అక్కడ. పోతాయని భావిస్తే అది పరిపక్వత స్థితి కాదు. ఎందుకంటే నిజమైన భక్తితో చూస్తే, నిజమైన భక్తి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టకపోవటం కదా. గురుచరుడు స్వప్నంలో కనిపించి ఒక భయంకరమైన కషాయవాడిగా చూస్తాడు. ఆయన గొర్రెల్ని ప్రేమగా చూసుకునే కొన్ని గొర్రెల్ని ప్రతిరోజు కోస్తున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని గొర్రెలను కోసేస్తున్నాడు. అతడు ఘోర స్వరంతో నేనే దత్తుణ్ణి, ఏ దేవతను పూజించినా అవన్నీ నేనే, నా పేరు రూపం మార్చుకున్నా కానీ నేను మారను, నువ్వు నా వాడివే, నా చేతుల్లో చిక్కావు, నువ్వు ఇంకా తప్పించుకోలేవు అని చెప్తున్నాడు. గురుచరుడికి కళలో చెప్తున్నాడు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే గురు కృప ఎప్పుడూ మధురమైన రూపంలోనే ఉండదు. అక్కడ ఒక్కొక్కసారి కష్టాలు పడుతుంది. కొన్నిసార్లు భక్తుడి అహంకారము, భయము, ఆయనలో ఉన్న అస్థిరతత్వము అంతా పోగొట్టుకోవడానికి, ఆయనలో ఉన్న వ్యాపార స్థితి ఉంటుంది కదా, అలాంటి భక్తిని కోసేయడానికి భక్తుని భయంకర రూపం తీసుకుంటుంది. కషాయవాడు కత్తి అంటే నాశనం కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని కట్ చేయటం, అక్కడ బలహీనమైన విశ్వాసాన్ని కట్ చేయటం, కర్మబంధాన్ని కోసేసి అంత జ్ఞాన ఖడ్గము అని చెప్తున్నారు. దత్తభక్తులు సింహ సేవకుల్లా ఉండాలి. అంటే పిరికి వాళ్ళలాగా ఉండకూడదు, సింహంలాగా ఉండాలి దత్తభక్తులు. నేను వెళ్ళి చేశాను, దత్తుడికి శరణాగతి చేశాను, ఆయన చూసుకుంటాడు అన్నట్లు ఉండాలి. సింహ పిల్లలు సింహాన్ని కూడా చూసి భయపడవు కదా, అలా అంతలా ఉండాలి మనం అని చెప్తున్నారు ఇక్కడ. గురువు మహాశక్తి, ఆ మహాశక్తి ముందు పిరికితనంలాగా ఉండకూడదు. విశ్వాసం, చాలా భక్తి విశ్వాసాలు అవసరం. భక్తుడు గురువుని శిక్షించేవాడిలా కాకుండా రక్షించే తండ్రిలాగా ఉండాలి. దత్తభక్తి అంటే జీవిత సమస్యల నుంచి పారిపోవటం కాదు, గురు శక్తితో ధైర్యంగా నిలబడాలి అని చెప్పారు. తర్వాత హరిదాస్, నెక్స్ట్ డే ఒక హరిదాస్ వస్తాడు కదా, దత్త స్వప్నం నుంచి జాగ్రత్తకు వచ్చిన తర్వాత మరుసటి రోజు హరిదాసు గురుచరణ ఇంటి ముందు నిలబడతాడు. ఆయన చేతిలో చిడతలు, తలపైన అన్నది పాత్ర, ఒక చిన్న ఔదంబరం చెట్టు ఉంటుంది, అందులో బియ్యం లేకపోయినా గురుచరణుడు ఏదో వెతికి కొంచెం బియ్యాన్ని తీసుకెళ్ళి ఆయనకు సమర్పిస్తాడు. ఎందుకంటే హరిదాసుడు వస్తే వెయ్యాలి అని చెప్పి ఒకటి. భక్తి పరీక్షలో మన వద్ద ఎంత ఉంది అన్నది కాదు, ఉన్న దానిలో మనం సమర్పిస్తున్నామా లేదా. అబ్బాయి కొంచెమే ఉన్నాయి, ఈ రోజు నేను మా పిల్లలకు పెట్టుకోవడం దాచుకుంటున్నారా, మీరు దాన్ని కూడా సమర్పిస్తున్నారా. కొద్దిపాటి విరిగిన బియ్యమే ఉంటే దాన్ని భక్తితో చేస్తే మహాదానం అవుతుంది. అదే చెప్తారు. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నవాడు వెళ్ళి 5 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అది అది ఒక 100 రూపాయలు ఉన్నవాడు 5 రూపాయలు ఇచ్చిన రెండు ఈక్వల్ కాదు. ఎందుకంటే అటు దగ్గర 10 ఉంది కానీ సగం ఇచ్చేసాడు. 100 రూపాయలు ఉన్నవాడు ఉంది ఒక 20 వంతే ఇచ్చాడు. ఈ రెండు ఇక్కడ 20 వంతుకు వచ్చేదే వస్తుంది, ఈయనకి సగంకి వచ్చే అంత వస్తుంది అనమాట. 20 వంతు కూడా అంతే వస్తుంది. అంటే మనం ఎంత ఇస్తున్నామన్న దానికన్నా మన దగ్గర ఎంత ఉంది దానిలో మనం ఎంత ఇస్తున్నాం అన్నది చూస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. హరిదాసు రూపంలో దత్తుడు భక్తిని ఇంటికి వచ్చినప్పుడు స్వప్న బోధలో చేసింది జాగృతిగా కొనసాగిస్తాడు ఆయన హరిదాస్తో. నిన్న రాత్రి ఒక కసాయి గురుచరణ్ అనే భక్తుని చంపాడు. ఆయన హరిదాస్ చెప్తాడు కదా, అతనికి ప్రాణశక్తి ఔదంబర వృక్షంలో స్థిరపడింది. ఆయన ప్రాణశక్తి ఎక్కడుంది, ఔదంబర వృక్షంలో ఉంది. ఔదంబర వృక్ష మూలంలో శ్రీ దత్తాత్రేయుడు ఎప్పుడు నివసిస్తాడు అని ప్రసిద్ధి అక్కడ. ఇది సాధారణమైన మొక్క కాదు, ఇది పీఠికాపురంలో శ్రీపాదుని మాతామహుని ఇంట ఉన్న ఔదంబర వృక్ష సంతతికి చెందింది అని చెప్తాడు దాన్ని చూసి. ఔదంబర వృక్షము దత్త సాన్నిహిత్యానికి పవిత్ర చిహ్నము. గురుచరణుడు చంపబడ్డాడు అనే మాటలో గూఢార్థం ఏంటంటే, పాత గురుచరణుడు ఏదైతే ఉన్నాడో, భయము, సందేహము, దారిద్ర్య బాధ, దేవత ఇవన్నీ ఉన్నాయి కదా, దేవతను మార్చుతాము అన్న వ్యక్తిత్వము ఆ గురుచరణుడు దత్త కృపతో కత్తితో మరణించాడు. అలా అది అతని ప్రాణశక్తి ఔదంబర వృక్షంలో నిలిచింది అంటే ఏంటంటే, అతని జీవశక్తి దత్త అవతారంతో అనుసంధానమైంది. భక్తుడు పాత వ్యక్తిత్వం
చనిపోతే దైవం కొత్త కొత్త జీవితం మొదలవుతుంది అని చెప్తున్నారు. అది అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఔదంబర వృక్షం మహిమ కూడా చెప్పారు. ఏంటంటే మరణం అంటే ఏంటి, ఇక్కడ శరీరం చనిపోవడం కాదు ఇక్కడ మరణం. హరిదాస్ చెప్పిన గొప్ప బోధ ఏంటంటే మనం శరీరం సాధారణంగా చనిపోవడం అంటే మరణం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టిలో మరణం అంటే ఏంటి, శరీరాంతం కాదు. ఒక మనిషి ఒక జీవితంలో పాత కర్మలు పాప కర్మలు ముగిసిపోయి కొత్త చైతన్యంతో సిద్ధమయ్యే దశ కూడా మరణమే. అది పునర్జన్మ. సద్గురు కొన్నిసార్లు ఏంటంటే మన శిక్ష మన తన శిష్యుని కొన్నిసార్లు తీవ్రమైన మానసిక తీవ్రమైన ఆవేదన, అవమానం, నష్టాలు, కష్టాల ద్వారా నడిపిస్తాడు. అది బయటకు చూస్తుంటే శిక్షలా అనిపిస్తుంది కాబట్టి, కానీ లోపల చూస్తే సంచిత కర్మని దహనం చేసే శుద్ధ ప్రక్రియ. లోపల మనలో ఉన్న కర్మని దహనం చేసేస్తుంది. అది వచ్చినప్పుడు ఆ కర్మబంధం తొలగిన తర్వాత శిష్యుడికి కొత్త జీవితం కల్పిస్తుంది. అంటే పాతది చనిపోయింది. అది గురుకృపలో ఇక్కడ చావడం అనే దానిలో గూఢార్థం. గురువు కష్టాల ద్వారా కర్మను కూడా తొలగిస్తాడు. మన జీవితంలో కష్టాలు అంటే ఏంటి, మన కర్మలు తొలగిపోతున్నాయి అని అర్థం. ఇక్కడ గురువు ఇచ్చే శుద్ధిని మనం అవకాశాలుగా చూసి మనం ఆ వచ్చిన అవమానము, దుఃఖము, నష్టము, భయము, మానసికము ఇవన్నీ కూడా మనలో ఉన్న అహంకారం, లేకపోతే మనంతటా లేడనుకుంటాం కదా. అహంకారాన్ని తొలగిపోయినప్పుడు నిజమైన గురువు ఆధారంగా తీసుకుంటాం. సద్గురువు శిష్యుని జీవితంలో కర్మశుద్ధి చేసే సమయంగా గుర్తిస్తాడు. శిష్యుడు భరించలేని కర్మభారం అంటే గురువు దాన్ని తన కృపతో తగ్గించేస్తాడు, లేదా మారుస్తాడు, లేదా భిన్నంగా అనుభవింపజేస్తాడు. అందుకే దత్త సంప్రదాయాల్లో కష్టాలు దైవ కృపలో భాగంగా చూడబడతాయి. ఔదంబర వృక్షం అంటే దత్తాత్రేయంలో జీవ సన్నిధి. ఇక్కడ ఈ భాగంలో హరిదాస్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అత్యంత గూఢమైన విషయం ఏంటంటే దత్తాత్రేయుడు ప్రతి ఔదంబర వృక్షంలోనూ ఒక మూలంగా ఒక సూక్ష్మ రూపంలో ఉంటాడని చెప్తున్నాడు. అందుకే మనం ఎక్కడైనా ఔదంబర వృక్షం కనిపిస్తే కనుక ఏవో మొక్కుబడి చెల్లించడం ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది ఒక నమ్మకం, అక్కడ దత్తుడు ఉన్నాడు అని. భక్తుని మరణకాలం సమీపించినప్పుడు దత్తాత్రేయుడు అతనికి అతని జీవశక్తిని, అంటే మనలో ఉన్న బయోమాగ్నెటిజం అంటారండి. మామూలుగా సైంటిఫిక్ గా తీసుకుంటే మనలో ఉన్న బయోమాగ్నెటిజము యూనివర్సల్ బయోమాగ్నెటిజం, విశ్వకాంతి. దాన్ని మనం సుప్రీం కాన్షియస్ అంటాం. మనలో ఉన్నదేమో జీవశక్తి అంటున్నాం. ఇక్కడ దానిలోకి ఆకర్షించి అక్కడ మళ్ళీ ప్రసరింపజేసి భక్తుడి శరీరాన్ని కొంతకాలం నిలబడతాడు. అప్పుడు దాని అంతరార్థం ఏంటంటే భక్తుని ప్రాణం పూర్తిగా అతని శరీరంపై గురుకృప మీదే ఆధారపడి ఉంది. అది గురు సంకల్పం. దత్త సన్నిధి, ఔదంబర వృక్షం కూడా అతని జీవ ప్రవాహాన్ని నడిపించగలుగుతాయి. భక్తుడు నేనే బతుకుతున్నాను అనుకుంటాడు, కానీ అది గురుకృప నడిపిస్తోంది. అజ్ఞానంలో ఉన్న మనిషి నా శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి బతుకుతున్నాను అనుకున్నాడు. కానీ దీనిలో ఈ కథలో ఏం చెప్తున్నా, నిజమైన భక్తుడికి శరీర క్రియలకు గురుకృప, దత్త సంకల్పము, ఔదంబర వృక్షం నుంచి వచ్చే సూక్ష్మ స్థితి వలన శరీరం నడుస్తోంది. మన శరీరం, మన బలం, మన జీవితం, దీస్ ఆర్ ఆల్ నాట్ కంప్లీట్లీ అవర్ కంట్రోల్. మొత్తం మన కంట్రోల్లో ఏం లేదు. ఇది కనిపించిన దైవశక్తి. ఎందుకంటే ఇప్పుడు మనకి జస్ట్ ఆ శ్వాస తీసుకునేది ఆగిపోయింది అనుకోండి, మొత్తం శరీరం డామని పడిపోతుంది కదా. సో ఈ శ్వాస తీసుకోగలిగేంత శక్తిని ఇచ్చింది ఎవరంటే మనం శాంతి, జీవశక్తి, ఆ యూనివర్సల్ బయోమాగ్నెటిజం, ఆ విశ్వకాంతి తోటి అనుసంధానం అయినప్పుడు అప్పుడు మనకు అది శాంతిస్తుంది. అది మనకి ఒక శక్తి ఇస్తుంది. అప్పుడు అతనిలో ఇవన్నీ చెప్పినప్పుడు అతనిలో భయం తగ్గి అహంకారం తగ్గుతుంది. అప్పుడు హరిదాస్ చెప్తున్న ప్రకారం భక్తిని మరణకాలం పూర్తయ్యేలోపు ఔదంబర వృక్షించి జీవశక్తి ప్రసరిస్తూ ఉంటది. ఆ ప్రమాదకాలం దాటిన తర్వాత ఆ జీవశక్తి భక్తుల్లోనే స్థిరమైపోతుంది. అప్పుడు భక్తుడు మరికొంతకాలం జీవిస్తాడు అంటాడు. గురు కృప మరణ యోగాన్ని కూడా దాటించగలదు. అది అసాధారణ శక్తి. కోరికతో కాదు, భక్తుడు దత్త సంబంధం, గురు సంకల్పం మరియు ఆ జీవుని శక్తి మీద ఉన్నప్పుడు దైవ కార్యం జరుగుతుంది అన్నాడు. ఔదంబర వృక్షానికి ఎంత శక్తి ఎంత మందికి ఇచ్చినా దాంట్లో తగ్గదు. ఎందుకంటే అందులో ఉన్నది యూనివర్సల్ మ్యాగ్నెటిజం, ఆరు విశ్వకాంతి, ఆ సుప్రీం కాన్షియస్నెస్ అనుకోండి. సో సాధారణంగా ఏ వస్తువు నుంచి ఏది తీసుకున్నా తగ్గిపోద్ది, కానీ ఔదంబర వృక్షం నుంచి జీవశక్తి చేస్తే కనుక అది తగ్గిపోదు. ఎందుకంటే దానిలో మూలంగా ఎవరున్నారు, దత్తాత్రేయుడు సూక్ష్మ రూపంలో ఉన్నాడు. అంతరార్థం ఏంటి, దైవ కృప ఉన్న చోట, దైవ సన్నిధి ఉన్న చోట ఎంత తీసుకున్నా తగ్గదు. భక్తులు ఎంత ప్రార్థించినా, ఎంత ఆశ్రయించినా, ఎంత తీసుకున్నా దైవశక్తి అయితే తగ్గదు. గంగా నది నుంచి ఎంతో మంది పవిత్రం చేసినా అది అపవిత్రం ఏం అవ్వదు కదా. ఎంతో మంది పాపాలతో వెళ్ళి గంగా నదిలో మునిగి పవిత్రమై బయటకు వస్తారు, కానీ అది పాపం అయిపోతుంది, అవ్వట్లేదు కదా. అలాగే ఔదంబర వృక్షం కింద ఎంత తీసుకున్నా కానీ అది ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటది.
ఔదంబర మొక్కని ఇంట్లో నాటడం అంటే ఏంటంటే దత్త సన్నిధిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము. గురుచరణుడు హరిదాస్ చెప్పిన మాటలు విని ఔదంబర మొక్కని ఇంటి వెనక భాగాలు నాటుతాడు దాన్ని. అతని ప్రేమతో, భక్తితో పెంచుతాడు. అయితే కేవలం ఒక మొక్కను నాటడం కాదు. దత్తాత్రేయుడు సన్నిధిని ఇంటికి పిలిచాడు ఆయన. ఒక భక్తుడి పవిత్రమైన భావంతో ఔదంబర వృక్షాన్ని నాటితే అతని ఇంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోద్ది. అతని కుటుంబ రక్షణ, శాంతి, క్షేమం, కృప అన్నీ కూడా దత్తస్థానంగా మారిపోతాయి. ఔదంబర వృక్షం కుటుంబ సమస్యల్ని దత్తుని ఇంటికి వద్దకు తీసుకెళ్లే వంతెన అన్నమాట అది. గురుచరణ ఈ ఇంట్లో ఇంకా ఏ కష్టాలు వచ్చినా ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆ బాధల్ని, ఆ కష్టాలన్నీ ఆ వృక్షాన్ని చెప్పుకోవడం మొదలు పెడతారు. వారి బాధలు దత్తాత్రేయుని వద్దకు చేరేవి. అనుకోకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోయి. అక్కడ ఔదంబర వృక్షం అనేది భక్తుడికి, దత్తాత్రేయుడికి మధ్యలో ఉన్న ఒక స్నేహ వంతెన అన్నమాట. సో, భక్తుడి ప్రార్థన అక్కడ ఆగిపోదు. అది దత్త సన్నిధికి చేరుతుంది ఈ ఔదమ వృక్షం ద్వారా. సో, భక్తి, ప్రదక్షిణ, విశ్వాసం, వినయం ఇవన్నీ కలిపి ఔదమ వృక్షాన్ని శక్తివంతంగా మార్చుతాయి. నిస్వార్థ ప్రేమ ద్వారా సంపద, జీవనోపాధి లభిస్తుంది తర్వాత. గురువు బంధువు వచ్చి సంతానం లేనివాడు కదా! దూర బంధువు ఒకతను వస్తాడు. సంతానం ఉండదు అతనికి. కానీ ఇతని గురుచరణపై నిస్వార్థమైన ప్రేమ వస్తదప్పుడు. అతని గురుచరణలో ఇంట్లో ఉండి కొంత డబ్బిచ్చి ఆ పట్టు వస్త్రాల వ్యాపారం చేయమని ప్రోత్సహిస్తాడు. ఇది కూడా ఆయనకి ఔదంబర వృక్షం ద్వారా వచ్చిన దత్తకృపగా భావించాలి. అంటే దత్త సన్నిధి ఉన్న చోట జీవనోపాధికి మార్గాలు వాటికి అవే తెలుసుకుంటాయి. భక్తుడి బాధను తగ్గించడానికి దైవం మనుషుల రూపంలో వచ్చి సహాయం పంపిస్తుంది. మనుషుల రూపంలోనే రావాలి కదా! ఏదో ఒక రూపంలో. నిజమైన సహాయం చాలా సార్లు అనుకోని వ్యక్తుల ద్వారానే వస్తుంది. సో, ఆయన కూడా వచ్చిన అతను కూడా దత్తభక్తుడు కూడా ఔదుంబ వృక్షం చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఆయన కూడా. అంటే ఏంటి దాని ద్వారానే వచ్చిందని తెలియచేయడానికి. ఇంట్లో కూడా స్వయంగా దత్తాత్రేయుడు ఉన్నట్టు. అంటే భక్తి కేవలం మనసులో మాత్రం ఉంటే భావం ఉంటే కాదు, భావంలో ఉండాలి. ఒక స్థలం, ఒక వృక్షం, ఒక ఆచారం, ఒక ప్రదక్షిణ కాదు. మనలో ఉండే ప్రతి నమస్కారము కూడా ప్రతి అప్పుడు ఔదంబర వృక్షం ద్వారా భక్తుడు దత్త సన్నిధి నిరంతరం గుర్తు చేసుకుంటా ఉంటాడు. అది ఆయన రక్షణ ఎప్పటికీ కూడా ఆగిపోకుండా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మనం ఇంతవరకు మనం చూసాము. ఒక్కసారి ముఖ్యమైన బోధనలు ఏంటో చూసుకుంటే గురు దర్శనంతో మనలో శాంతి, ప్రేమ, జ్ఞానం మేల్కొల్పుతుంది. మనలో ఉన్న పాప వ్యక్తిత్వం, పుణ్య వ్యక్తిత్వం 2 ఉంటాయి. విముక్తి అంటే ఏంటి? పాపం ఒక్కటి పోతే కాదు, పుణ్యాన్ని కూడా పుణ్యబంధనం కూడా దాటాలి. నిజమైన బ్రాహ్మణత్వం జన్మతో రాదు. మన తపస్సు, మనం ఇతరుల కోసం చేసే తపస్సు, సత్యం, పరహితం అన్నీ కూడా ఆ అనే అగ్నికి సమర్పించగలిగే అంత శక్తి మనలోకి వచ్చినప్పుడు అది బ్రాహ్మణత్వం. గురుకృప పాప శరీరాన్ని దహనం చేసేసి మన కర్మలను శుద్ధి చేయగలదు. మహాప్రసాదం అంటే ఏంటి? దైవ సంకల్పంతో నించిన కృపాశక్తి. భక్తి బంధమే మనం దైవాన్ని కట్టిపడేస్తది. మనం చేసే శాస్త్రాలు, పూజలు కాదు. గురుతత్వం అనేది దేవతా రూపాలన్నిటికీ కూడా పరబ్రహ్మతత్వం. అన్ని రూపాలు ఒకటే అక్కడ. ప్రేమ శక్తి అన్ని శక్తుల కంటే గొప్పది. శాస్త్ర మార్గం అనేది కేవలం దైవం దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడుతుంది. మనం పారాయణ చదువుతున్నాం పుస్తకం తీసుకుని బాబాది. అదేం చేస్తుంది? మనం తీసుకెళ్లి బాబా దగ్గర కూర్చోబెట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ అందులో ఉన్నవి మనం పాటించిన రోజున మన దగ్గరికి బాబా వస్తారు. అది. భక్తుని కష్టాలు విశ్వాస పరీక్షలు కావచ్చు. మనం విశ్వాసానికి పరీక్ష పెడతారు. భక్తుడు పిరికివాడిలాగా కాకుండా సింహ సేవకుడిలాగా ఉండాలి. దేవత పేరు, రూపం మారిపోతే మనకేం మారిపోదు. అన్ని దేవతల రూపం అదే. ఔదంబర వృక్షం దత్త సాన్నిధ్యం, గురుకృపకి సంకేతం. ఔదంబర వృక్షం అంటేనే మనకిను దత్తాత్రేయుడికి మధ్యలో ఉన్నది ఇది. మరణం తర్వాత శరీరాంతం కాదు. కర్మాంతం తర్వాత కూడా ఒక రకమైన మరణమే. సద్గురు కష్టాల ద్వారా శిష్యుణ్ణి కర్మను శుద్ధి చేస్తాడు. ఔదమ వృక్షం శ్రీ దత్తాత్రేయుని సూక్ష్మ సన్నిధి స్థానం. భక్తుడు ప్రాణశక్తి గురు సంకల్పంతో రక్షింపబడగలదు. దత్తకృప ఉన్న చోట జీవశక్తికి, కృపకి కొరత అనేది
ఉండండి, మేడం వెళ్ళిపోయారు, వస్తారు.